వంటి సందేహం లేదు. ఇక మనం చూడొచ్చు, దంతెవాడలో 37 మంది మావోయిస్టులు సరెండర్. ఎస్, మావోయిస్టులు అందరూ కూడా మరి సరెండర్ అయిపోతారు మనకు తెలుసు. ఆపరేషన్ కగార్లో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మరి మావోయిస్టులు లేని భారతదేశాన్ని చూడాలని బలంగా కోరుకుంటుంది. దానికి అనుగుణంగా వడివడిగా అడుగులు వేస్తూ మావోయిస్టులు ఏరివేతన ప్రక్రియను అయితే స్టార్ట్ చేస్తుంది. అదే సమయంలో ఓన్లీ చంపడమే మా యొక్క లక్ష్యం కాదు, మార్పు కూడా మేము కోరుకుంటున్నాం. మీరు 100% జనాల్లోకి రండి, జనాల అవసరంలోకి రండి, మీకు ప్రత్యామ్నాయం మేము కల్పిస్తాం. మీరు ఈ ప్రజల మీద లేదంటే కాల్పులకు తెగబడతాం, పోలీసుల మీద కాల్పులకు తెగబడతాం, ఇది కరెక్ట్ కాదు. ప్రజలకి కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నాయి, ఒకప్పటి రోజుల్లాగా కాదు. కాబట్టి మీరు జనాలలోకి రండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఎంతోమంది ఈ రోజున ఎస్ కరెక్టే కదా, పునరావాసం కూడా మనకి కల్పిస్తానని చెప్తున్నారు. 100% మనకి చూస్తుంది గారి గవర్నమెంట్ అని నమ్మి మావోయిస్టులు అందరూ కూడా లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా లొంగిపోవటం కాదు, మేమందరం కూడా ఒకేసారి కూడా లొంగిపోతాం, మాకు ఒక నెల రోజులు 20 రోజులు టైం ఇవ్వండి, 20 రోజులు మేము లొంగిపోతామని చెప్పారు. గ్రూపులుగా 30 మంది కావచ్చు, 42 మంది కావచ్చు, మరి లొంగిపోతూ ఉండటం జరుగుతుంది. గతంలో మనం తెలుసు, హిడ్మా యొక్క ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా ఒక రకంగా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో మరి వీళ్ళందరికీ కూడా ఒక భయం అయితే పట్టుకుంది. 100% ఇది ఇప్పట్లో ప్రజల్లో గుండెల్లో ప్రధానంగా ఒకప్పుడు మావోయిస్టు పార్టీ పుట్టడానికి కారణం మనకి తెలుసు. అప్పట్లో కొంత ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు గిరిజనులకు కానీ కొంతమంది భూస్వాముల వల్ల, కబ్జాదారుల వల్ల పీడితదారులుగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఒక అగ్నిజ్వాలగా మరి ఆ రోజున ఒక నక్సలిజం అనేది పుట్టుకొచ్చింది. తర్వాత ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ప్రజల్ని మరి గ్రామ స్థాయిలో అదేవిధంగా గిరిజనులకు కూడా అండగా ఉంటూ తమ మార్కుతో ముందుకెళ్ళి ప్రజలకి మేలు చేకూరుస్తున్న తర్వాత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ అధికారులని నమ్మటం స్టార్ట్ చేశారు. తద్వారా మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అదే జరుగుతుంది. దంతెవాడలో 37 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. హింసారహిత బస్తర్ దిశగా కీలక అడుగు. ఛత్తీస్గఢ్ పోలీసులు సంచలన విజయం సాధించారు. 65 లక్షల బహుమతి, మావోయిస్టుల లొంగుబాటు, ప్రభుత్వ పునరావాస పథకాలే ప్రధాన కారణం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో నక్సలిజంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో బస్తర్ ప్రాంతంలో శాంతి స్థాపన దిశగా మావోయిస్టు ఏదైతే ఉందో మరో ముఖ్య పరిణామం నమోదైంది. దంతెవాడ జిల్లాలో ఏకంగా 37 మంది మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన ఈ మావోయిస్టులు 27 మంది ప్రభుత్వాలు